హలో, వెల్కమ్ టు మై బ్లూమ్ నెస్ట్. ఈరోజు ఐకియాకి వెళ్తున్నాం. మేము పోస్ట్ లంచ్ స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందేగా. ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యి ఫైనల్గా అమ్మయ్య రీచ్ అయ్యాంరా బాబు అనుకున్నాము. మాకు 1.5 hour పట్టింది. రీచ్ అయ్యాక యాక్చువల్లీ ఇది మా బాబుకి ఫస్ట్ ఐకియా ట్రిప్, సో ట్యాగ్ అలా వేయించాం. అండ్ కొన్ని ఐకియా ఫైండ్స్ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఐకియా అప్ టు 70% ఆఫ్ సేల్ అయితే అవుతుంది. మేము యాక్చువల్లీ సేల్ ఉంది అని వెళ్ళలేదు, బట్ ఇక్కడికి వచ్చాక వి గోట్ టు నో సేల్ అవుతుంది అని. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. మేము ముందు కూడా చాలా వీకెండ్స్ వచ్చాము, బట్ ఇంత క్రౌడ్ అయితే ఎప్పుడూ లేదు. ఈసారి మాత్రం ఆఫర్స్ వల్ల అనుకుంటా చాలా క్రౌడ్ ఉంది. ఐ సమ్హౌ మేనేజ్ టు టేక్ ఫ్యూ వీడియోస్. అంటే కవర్ చేసా మ్యాక్సిమం, బట్ ఇంకా చాలా ఉంటాయి. మొత్తం కవర్ చేయాలంటే మనకి ఒక 4-5 వీడియోస్ పెట్టినా సరిపోవు. ఐకియాలో అంత ప్రొడక్ట్ రేంజ్ ఉంటుంది కదా. సో సమ్హౌ కొన్ని విత్ ప్రైజెస్ అయితే పెట్టగలిగాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఈ వీడియో. ఈ ఐకియా ప్లాన్ యాక్చువల్గా 2 weeks బ్యాక్ నుంచి ప్లాన్ చేసి పోస్ట్పోన్ అయ్యి ఈరోజు ఫైనల్గా స్టార్ట్ అయ్యాము. లాస్ట్ వీక్ అనుకున్నాం, కాకపోతే లాస్ట్ వీక్ ఏఎంబి మాల్లో క్లా కల్చర్ అని పెట్టారు కదా, దానికి వెళ్ళాం. అదొక స్టోరీ లేండి. చాలా ఎక్స్పెక్టేషన్స్తో బోల్డ్ టాయ్స్ తెచ్చేసుకోవచ్చు అని వెళ్ళాం. ఒక్క టాయ్ కూడా రాలేదు మాకు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎనీవే మొత్తం మాల్ అంతా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా ఈ వీకెండ్ ఎలా అన్నా రావాలి ఐకియాకి అని వచ్చాం. ఈ ఆఫర్స్ వల్ల ఈ క్రౌడ్లో బుక్ అయిపోయాము. తప్పదు కదా, వచ్చాక ఇంకా బుక్ అయినా అంతే. అన్నీ చూసుకుంటూ స్లోగా, బాబుతో రావడం కదా ఈసారి, సో క్రౌడ్ చూసి ఏమన్నా ఏడుస్తాడేమో అలా అనుకున్నాం, కానీ చాలా ఎంజాయ్ చేశాడు మా బాబు. అన్నీ లైక్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు మా బాబుకి 6 months. అంత వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసే పనిలో ఉంటారు కదా వాళ్ళు. చిన్నవి కూడా అలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ, ఇంకా ఈ ఐకియాకి వచ్చాక ఫుల్ లైటింగ్స్, డిఫరెంట్ ఐటమ్స్, కలర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ, వాడు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. సో వాడి గురించి అయినా మేము వచ్చినందుకు ఈ ట్రిప్ సాటిస్ఫై అయ్యాం. నేను రికార్డ్ చేసిన అన్నీ కూడా ఆల్మోస్ట్ బిలో 200 లేదా బిలో 500 రేంజ్లో ఉన్నవే తీసాను. ఒక్కొక్కటి బాగా నచ్చి మన రేంజ్ కంటే ఎక్కువ ఉంది అన్న, అంటే లైక్ బిలో 500 కంటే ఎక్కువ ఉన్నా సరే తీసాను. ఒక్కొక్కటి 1500 రేంజ్లో ఉన్నది కూడా తీసాను. అంటే ఒక్కొక్కరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నాకు నచ్చినవి నేను తీసాను. కానీ మోస్ట్లీ అన్నీ కూడా లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే తీసాను. ఈ ఫ్లవర్ పాట్స్ కలెక్షన్ అయితే నిజంగా చాలా కలెక్షన్ ఉంది. నేను మళ్ళీ ఫ్లవర్ పాట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పాట్స్ అయితే మాత్రం ఎన్ని వెరైటీస్. ఇంకా ఏరియాలో ర్యాక్స్లో తీసినవి ఇంకా చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఈ పాట్స్ అనే కాదు, రియల్ ప్లాంట్స్ కూడా కానీ నేను అవి వీడియో తీయలేదు. యాక్చువల్గా మా బాబు ఏడవడం స్టార్ట్ చేశాడు, సో అవంతా కవర్ చేయలేకపోయాను. కిడ్స్ సెక్షన్ అయితే మాత్రం చాలానే కవర్ చేశాను. ఎందుకు అంటే నేను యాక్చువల్గా వెళ్ళిందే కిడ్స్ సెక్షన్ కోసం, మా బాబు కోసం కొన్ని షాపింగ్ చేయడానికి. సో నాకు ఇక్కడ మెయిన్ నచ్చింది
కొత్త టాయ్స్ వచ్చాయి. ఈ పాటీ ట్రైనింగ్ సీట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉన్నాయి బేబీ పాటీ ట్రైనింగ్ సీట్స్. ఇంకా బేబీస్కి బిప్స్ అని ఇంకా సిప్పర్ వాటర్ ట్రైనింగ్ సిప్పర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. హై చైర్స్, స్టోరేజ్ బాస్కెట్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదే నేను సిప్పర్ అని చెప్పాను కదా, బేబీ వాటర్ ట్రైనింగ్ సిప్పర్. ఇవేమో బిప్స్ అండ్ మీకు స్పూన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ హై చైర్స్ అయితే బాగున్నాయి, బట్ మేము మా బాబుకి ఐక్యాలో అయితే తీసుకోలేదు. ఫస్ట్ క్రైలో బేబీ హగ్ బ్రాండ్ అనుకుంటా, అది తీసుకున్నాము. అది సపరేట్గా వీడియో చేస్తాలేండి. ఇక్కడ కూడా ఐక్యాలో కూడా బాగున్నాయి హై చైర్స్, కానీ అంత ప్రీమియం రేంజ్ అనిపించలేదు. అంటే కొన్ని వాటికి లెగ్ రెస్ట్ లేదు, కొన్ని వాటికి వెనుక కుషన్ సీట్ లేదు. అలా అన్నిటికీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా, సో అలా. ఈ సాఫ్ట్ టాయ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక స్నేక్ ఉంది, వీడియో లాస్ట్లో పెట్టాను. నాకు ఆ స్నేక్ అయితే చాలా నచ్చేసింది. మా బాబు కూడా ఆడుకున్నాడు దాంతో. అంతే అండి, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంకా చాలా ఫైన్స్ అయితే మిస్ అయ్యా. ఇందాక స్నేక్ అన్నాను కదా, ఇదే చాలా క్యూట్ ఉంది కదా. బిల్లింగ్ అయిపోయాక కొంచెం స్నాక్స్ అలా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి. బయటకు వచ్చాక అబ్బా క్లైమేట్ ఎంత బాగుందో. ఇది ఫస్ట్ వ్లాగ్ కదా, ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డ్రాప్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.